అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. ఆ రోజుకి ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు ఏదైతే టెండర్స్ పిలిచారో, ప్రాణహిత కావచ్చు, దేవాదులు కావచ్చు, ప్లెట్వో కెనాల్ కావచ్చు, కాంతాలపల్లి, ఆ పనులు పూర్తి చేయటానికి గ్యాప్ వచ్చింది. అర్ధంతరంగా మిగిలిపోయిన పనులు, ఆ పనులు పూర్తి చేయాలంటే ఆ కాంట్రాక్టర్లకే ఇవ్వాలా, లేదు ఎస్టిమేట్స్ బూస్ట్ చేసి ఎక్కువ చేసుకున్నారు అనుకుంటే మళ్ళీ స్విచ్ ఛాలెంజ్ ద్వారా కానీ రీటెండర్ తోట కానీ రివైజ్ చేసి అయినా సరే కొత్త టెండర్లు పిలవాలా. ఆ పనులు పూర్తి చేయడానికి మీ సబ్ కమిటీ యొక్క సూచనలు చేయమని చెప్పి మాత్రమే ఆ సబ్ కమిటీ యొక్క సారాంశం. దానికి సంబంధించి ప్యాకేజ్ వైజ్గా ఎగ్జిస్టింగ్ కాంట్రాక్టర్ అదే రేట్లకు చేస్తాను అని అంటేనేమో చేయమని చెప్పుకోండి. అతను కాదు మాకు రేట్లు ఎన్హాన్స్ అయినాయి కాబట్టి మాకు చెయ్యలేము అని అనుకుంటే ప్రజెంట్ SSR తోటి మళ్ళీ టెండర్లు పిలవమని చెప్పాము. లేదు అబ్నార్మల్ చేంజెస్ ఉన్నాయి, లేకపోతే ఆ కార్యక్రమాన్ని వర్క్ని డివైడ్ చేసేదానికి అవకాశం లేదు అనుకుంటే దాన్ని ఏం చేయాలి. ఇటువంటివన్నీ కూడా టెక్నికల్గా పర్సూ చేసి మాత్రమే ప్రజలకు నష్టం లేకుండా, రాష్ట్రానికి నష్టం లేకుండా త్వరగా పూర్తి చేయమని చెప్పే రికమెండేషన్స్ ఉన్నాయి. ఆ రికమెండేషన్స్ను కూడా నేను రేపు కమిషన్కి పంపిస్తాను. ముందు వచ్చింది ఏం జీవో అని చెప్తున్నారు మీరు? లేదు, ముందు మేడిగడ్డ శాంక్షన్ జీవో వచ్చింది, తర్వాత సబ్ కమిటీ రీఇంజనీరింగ్కి సంబంధించినటువంటి జీవో 15 రోజుల తర్వాత వచ్చింది. అది మీరు అర్థం చేసుకోవాలి, మీరు విశ్లేషించాలి. అంటే ఈ సబ్ కమిటీకను ఆ శాంక్షన్కి సంబంధం లేదని, రిమైనింగ్ ప్రాజెక్టులు రిమైనింగ్ వర్క్స్ యొక్క పునర్నిర్మాణం ఏ రకంగా జరగాలనేదే సబ్ కమిటీ యొక్క రెఫరెన్స్. దానికి సంబంధించే మేము సజెషన్స్ ఇచ్చాం. లేదు, అసలు ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సే లేదు, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ యొక్క స్థితిగతుల మీదనే. అందుకని ఆయన గారు ఇంకా అసత్యాలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే ఇంకా అబద్ధాలు హరీష్ అవుతాడు. నేను అందుకని మీకు చెప్పేది, నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. నాకు ఆ 4 ప్రాజెక్టుల యొక్క స్థితిగతులను మనం త్వరగా పూర్తి చేసుకోవాలి అని అంటే ఆ ఇంజనీరింగ్ వర్క్స్ ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో మీ సలహాలు సంప్రదింపులు డిపార్ట్మెంట్ని పరిశీలించి ఇమ్మన్నారు, ఇచ్చాం. ఇచ్చిన రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. అందుట్లో బ్యారేజీలకు సంబంధించి, వేరే రకానికి సంబంధించి, కాళేశ్వరానికి సంబంధించి ఉంటే అది వేరే. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.